కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సుతమహర్షి కార్తీక వ్రత మహిమ వివరించి ఫలశ్రుతిని తెలియచేశారు. విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రలను విని అంతా ఆనందించారు. 1000 నోళ్ల సుతమహర్షిని కొనియాడారు. శౌనకాది మహామునులకు ఇంకా సంశయాలు తీరకపోవడంతో సుతమహర్షిని చూసి, ఓ మహాముని, కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి సులభంగా ఆచరించే వ్రతాలేమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవీయండి. దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేమిటో తెలపండి. ప్రతి క్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి? హరినామ స్మరణ సర్వదా చేస్తున్నా మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మాకు వివరించి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు. దానికి సుతమహర్షి ఇలా చెబుతున్నారు. ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవలసినవే. కలియుగంలో మానవులు మందబుద్ధులు. క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి, మోక్ష సాధనలుగా ఉంటాయి. కార్తీక వ్రతం వల్ల యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని ఆ శ్రీహరే సెలవిచ్చారు. ఆ వ్రతమహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. అయినా సూక్ష్మంగా వివరిస్తాను. కార్తీక మాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నది స్నానం ఆచరించాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెల రోజులు భర్తని కోల్పోయిన వారు వండిన పదార్థాలు తినరాదు. రాత్రులు విష్ణువాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల సకల పాపాల నుంచి విముక్తులై సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు ఈ విధంగా పద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా ఆచరించకపోయినా భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను పాటించే వారిని ఎగతాళి చేసినా, ధనసాయం చేసేవారికి అడ్డుపడినా వారు ఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమే కాకుండా వారి జన్మాంతరంలో నరకంలో పడి కింకరులచే నానాహింసల పాలవుతారు. అంతేకాకుండా వారు 100 హీన జన్మలు ఎత్తుతారు. కార్తీక మాసంలో కావేరి, గంగా, అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో కార్తీక నియమాన్ని పాటించేవారు జన్మాంతరాన వైకుంఠవాసులవుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లోనూ కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల నుంచి వారికున్న సకల పాపాలు తొలగిపోతాయి. నియమనిష్టలతో కార్తీక వ్రతం ఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెల రోజులు నియమాలు పాటించలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగారం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే నెల రోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం చేసినట్లయితే ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనా పేద అయినా మరెవరైనా హరినామస్మరణను నిరంతరం చేయాలి. పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేయాలి. అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు. ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలనిచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. శ్రీ స్కాంద పురాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్యంలోని
30వ అధ్యాయం 30వ రోజు చివరి రోజు పారాయణం సమాప్తం.